హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే కౌన్సిలింగ్ ఎలా చేయాలి, అలాగే కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్డ్ ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా మీకైతే డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కౌన్సిలింగ్లో మిస్టేక్ జరిగితే కనుక మరి అది చాలా ఎక్కడికో దారి తీస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా కౌన్సిలింగ్ అప్పుడు క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వెబ్సైట్లోకి మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడొచ్చు కదా, ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ 1st of July నుంచి 7th of July 2024 వరకు అయితే ఈ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 4th నుంచి 10th July వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆప్షన్ ఎంట్రీకి అయితే 8th నుంచి వెళ్ళి 7th July వరకు ఉంటుంది. 8th July నుంచి 12th July వరకు ఉంటుంది. ఆప్షన్స్ చేంజ్ చేసుకునే దానికి 13th July వరకు ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ 16th July రోజున మీకు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అయితే 17th July నుంచి 22nd of July లోపు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 19th July రోజు నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాలేజ్లో. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏపీ సెట్ వాళ్ళు రిలీజ్ చేసిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దీనిలో కూడా సేమ్ డేట్స్, అవే డేట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. 1st నుంచి 7th వరకు ప్రాసెసింగ్ ఫీ, 4th నుంచి 10th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా మీరు వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అయితే 4th నుంచి 10th వరకు ఉంటుంది. 8th నుంచి 12th వరకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 13th రోజు చేంజ్ అంటే ఆ రోజు కూడా మీకు చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 16th రోజు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 17th నుంచి 22 లోపు మీరు ఎప్పుడైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. 19th నుంచి వెళ్ళి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది అన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ అయితే. ఈ డేట్స్ మాత్రం మీరైతే ఇంపార్టెంట్ మీకు పక్కాగా, ఎందుకంటే ఈ డేట్స్ నెక్స్ట్ చేంజ్ అయితే సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్లో మీకు అనుకున్న సీట్ రాకపోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేనైతే వీడియో చేస్తాను. సో దానిలో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి 1200 ఓబీసీకి, ఓసీబీసీకి 600 ఫర్ ఎస్సీ ఎస్టీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత మీకైతే ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ లోపు మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు, హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది హెల్ప్లైన్ సెంటర్స్కి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో మీకు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఏమేమి అవసరం అనేది చెప్తాను నేను ఇప్పుడు మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్. సో ఇక్కడ చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ 2 sets of జిరాక్స్ కాపీస్. 2 sets of జిరాక్స్ కాపీస్ ఉండాలి విత్ ఏ సెట్ ఆఫ్ ఒరిజినల్. అండ్ ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఒకటి, ఏపీ సెట్ 2024 హాల్ టికెట్ ఒకటి, ఇంటర్ మార్క్స్ మేమో, 10th క్లాస్ మార్క్స్ మేమో, అండ్ ఇంటర్మీడియట్ టీసీ, 6th to ఇంటర్మీడియట్ యొక్క మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక రెసిడెన్స్ సర్టిఫికేటు. అండ్ నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైనా కూడా. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్కి డేట్ చూడండి, 1st January 2024 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే చూసుకోండి ఆ డేటు. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మీకు అప్లికేబుల్ ఉంటే కనుక లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో అది అన్నమాట.
సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. సో ఈ డాక్యుమెంట్స్ అంతా మీకైతే ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఉందనుకుంటాను. సో ఈ ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ అయితే ఏముంది. సో టార్గెట్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కానీ అన్ని ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.